హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock. మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు కదా. మేము సింహాచలం వెళ్తున్నాము. ఇక్కడ ఆర్లావ్ దగ్గరకు వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది క్లైమేట్ అన్నది. మేము సింహాచలం కొండపైకి మెట్ల మార్గం ద్వారా వెళ్దాం అనుకున్నాము. అంటే ఈ చలిలో మెట్లు ఎక్కాలమో లేదో అనుకున్నాము. కానీ కరోనా తర్వాత ఇంకో ఓపెన్ చేశారో లేదో కూడా తెలియదు. టికెట్ సిస్టమ్ అన్నీ కూడా కింద ఇస్తున్నారంట. అదే మేము అన్నీ తెలుసుకొని మీకు అప్డేట్ అన్నది చేస్తాము. మేమైతే సింహాచలం రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక అతన్ని టికెట్స్ ఎక్కడ ఇస్తారని అడిగాము. అతను అన్నారు సింహాచలం బస్ స్టేషన్ పక్కన శ్రీదేవి కాంప్లెక్స్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇస్తున్నారని అన్నారు. మేము అక్కడికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాము. మేము ఏం తీసుకున్నాం అంటే ఉచిత దర్శనంకి టికెట్స్ తీసుకున్నాము. అంటే 100 రూపీస్ టికెట్స్ అయితే 6 o'clock ఓపెన్ చేస్తారంట. ఇంకా మేము ఉచిత దర్శనం టికెట్ తీసుకొని కిందకు వచ్చాము. కిందకు వచ్చాక మళ్ళీ ఆలోచించుకున్నాం. అంటే మేము మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి కదా, మళ్ళీ క్రౌడ్ అన్నది ఎక్కువైపోతుందేమో అనుకొని మళ్ళీ 6 వరకు ఉండి 100 రూపీస్ టికెట్స్ తీసుకున్నాను. నా హస్బెండ్కి నాకు తీసుకొని కిందకు వచ్చాము. ఇంకా మేమైతే మెట్ల మార్గం దగ్గరికి వచ్చాము. ఇక్కడ నేను దండం పెట్టుకుంటున్నాను. కింద కొబ్బరికాయ కొట్టాలి కదా, ఇక్కడ కింద కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని అలాగే గేట్లు ఒకటి క్లోజ్ చేస్తున్నాయి. అక్కడ ఒకళ్ళని అడిగితే పర్లేదమ్మా సైడ్ నుంచి వెళ్ళిపోండి అనేసి అన్నారు. మేము అలాగే ఇక్కడ కింద దండం పెట్టేసుకొని అలాగే సైడ్ నుంచి వెళ్ళిపోయాము. ఈ మెట్లు వచ్చేసి మొత్తం 1000 పైగా ఉంటాయంటే ఈ మెట్లు. నేనేమో ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఉత్సాహంగా ఎక్కించాను. ఎందుకంటే సింహాచలం మెట్లు ఎక్కడో నాకు ఫస్ట్ టైము. నేను ఎంతో ఎక్సైటింగ్గా ఈ వ్యూ అంతా చూస్తూ చాలా ఉత్సాహంగా ఎక్కేసాను. 50 మెట్లు ఎక్కేసరికి నాకు ఆయాసం వచ్చింది. అమ్మో ఎక్కలేనేమో అనుకున్నాను. కానీ అలాగా నేచర్ని చూస్తూ అలాగ ఎంజాయ్ చేస్తూ సరదాగా ఎక్కేసాను. 500 మెట్ల దగ్గరికి వచ్చేసరికి కొంచెం అలసరిగా అనిపించింది. అక్కడ కొంచెంసేపు కూర్చొని ఆంజనేయ దండం పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ చేసాము. మిగతా 500 మెట్లు అయితే అసలు ఎక్కినట్టే అనిపించలేదు. అసలు ఆ మెట్లు ఉన్నాయా లేవో ఎక్కామో లేదా అని కూడా తెలియలేదు. అసలు అంత ఉత్సాహంగా ఎక్కేసాము. కానీ 450 మెట్ల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అక్కడ కొంచెం నాచుగా ఉంది. అక్కడ మీరు కొంచెం చూసుకోండి. ఒకవేళ మీరు కానీ మెట్ల మార్గం మీద వెళ్తున్నట్టుగా అయితే 450 మెట్ల దగ్గరికి వచ్చేసరికి అయితే చాలా నాచుగా ఉంది. మీరు అక్కడ జాగ్రత్తగా ఆచితూచి అడుగులు అయితే వెయ్యాలి. ఫాస్ట్గా ఎక్కకూడదు. మీరు మెట్లు అన్నవి చాలా చూసి వెయ్యండి అడుగులు అయితే. 450 మెట్ల దగ్గరికి వచ్చేసరికి అయితే ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మీరు ఇక్కడ మేము వెళ్ళేసరికి అయితే ఓపెన్ చేయలేదు. 7:30 ఆ టైంకి అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా కొంచెం పైకి వెళ్ళేసరికి వినాయకుడి విగ్రహం ఉంటుంది. వినాయకుడి విగ్రహం దగ్గరికి వచ్చేసరికి అయితే ఇంకా మీరు ఆల్మోస్ట్ పైకి ఎక్కేసినట్టు మెట్లు. ఇంకా వినాయకుడి విగ్రహం దగ్గర నుంచి పెద్ద మెట్లు ఏమి ఉండదు. ఇంకా అసలు మీకు అక్కడ నుంచి అయితే ఎక్కినట్టే అనిపించదు. మాకైతే అప్పుడే వచ్చామా అనిపించింది. మేము కింద దండం పెట్టుకొని 6:15కి స్టార్ట్ అయ్యాము. మేము పైకి వచ్చేసరికి అయితే 6:50 అయ్యింది. మ్యాక్సిమం 35 minutes పట్టింది పైకి రావడానికి. నేనైతే ఫస్ట్ టైం కదా సింహాచలం మెట్లు ఎక్కడో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. నేను ఇన్ని మెట్లు ఎక్కేసానా అనిపించింది పైకి వచ్చేసరికి. మేము తులసిమాల తీసుకొని క్యూ లైన్లోకి వచ్చాము. చూసారా, క్యూ లైన్లో వచ్చేసరికి అటు ఫ్రీ దర్శనం టికెట్లో కూడా ఎవరు లేరు. ఇక్కడ 100 రూపీస్ టికెట్లో కూడా ఎవరు లేరు. మాతో పాటు ఇంకో ఫ్యామిలీ ఒకలే ఉన్నారు అంతే. జనం అయితే ఎవరు లేరు. మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంటే లోపలికంటే అలా చేయట్లేదు కానీ కొంచెం ఎంట్రన్స్లోని దండం పెట్టుకుని మనం వచ్చేయచ్చు. మేము అలా దండం పెట్టుకుని కాసేపు వచ్చి కూర్చున్నాం బయట. ఇక్కడ మేము పిక్స్ అయితే తీసుకున్నాము. కానిస్టేబుల్ అతను వచ్చి లోపలైతే ఫోన్స్ యూజ్ చేయకూడదు అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి మేము బయటకు వచ్చాము.
ప్రసాదం కౌంటర్ ఆపోజిట్లోని గోశాల ఉంది మనకి. ఆ గోశాల దగ్గర మేము కృష్ణుడికి దండం పెట్టుకుంటున్నాము. అక్కడ పనిచేసే ఆవిడ ఉంది కదా, ఆవిడ మమ్మల్ని అడిగింది, మీరు గోమాతలకి మేత ఏమైనా వేస్తారని అడిగారు. కానీ మేము ఏం తేలేదని చెప్పాము. లేదమ్మా మా దగ్గర ఉన్నది ఇస్తా అన్నారు. వాళ్ళ దగ్గర తౌడు ఉంది, తౌడు వచ్చేసి అది కేజీ 50 రూపాయలంట. మేము ఆ తౌడు తీసుకొని ఇదిగో గోమాతకి పెట్టాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఒకవేళ స్మైలీ సంతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.